ఒక మొక్కజొన్న కండితో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉండే మొక్కజొన్న వడలు చేసుకుందాము. 2 మొక్కజొన్న కండి విత్తనాలు అయితే ఇలా ఒలిచి పెట్టుకోవాలి ఒక గిన్నెలో. ఈ విత్తనాలను అయితే నానబెట్టనక్కర్లేదు, అప్పటికప్పుడు మిక్సీలో వేసుకొని చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. వాటర్ ఏం వేయకుండా మిక్సీ జార్ లో మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మొక్కజొన్న బ్యాటర్ అయితే ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి. మిగిలిన మొక్కజొన్న గింజలు కూడా ఇంకొక రౌండ్ అయితే మిక్సీలో వేసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలి. 1 ఇంచు అల్లము, 7-8 చిన్నులపాయ రబ్బలు, 2 పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ దాంట్లో అయితే వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ వేసేటప్పుడు నలుపుతూ వేయడం వల్ల ఉల్లిపాయ పొరలు అనేవి సపరేట్ అయిపోతాయి. ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి అయితే తీసుకొని దాంట్లో అయితే వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల వడ క్రిస్పీగా మనం వడ చేసేటప్పుడు విరగకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది వడ అయితే. వాటర్ అయితే ఏమి వేసుకోవలేదు, మొక్కజొన్న పిండిలో ఉన్న తడే సరిపోతుంది. గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద అయితే పాన్ అయితే పెట్టుకోవాలి. డీప్ ఫ్రై కి సరిపోయినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కే లోపల వడలు తీసుకోవడానికి చిల్లులు గిన్నె, చిల్లులు గేరిట అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. పిండి ముద్దని కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్ లా చేసుకొని ఎడమ చేతి అరచేతిలో పెట్టుకొని కుడి చేతితో ఒక్కసారి ప్రెస్ చేసి రౌండ్ ను ఒకసారి చేసుకొని వేడి వేడి ఆయిల్ లో అయితే ఫ్రై చేసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో వడలు అయితే చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని వడలు అయితే కాల్చుకోవాలి. మధ్య మధ్యలో వడల్ని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. వడలు అయితే బాగా వేగినయి గెంటుతో అయితే తీసేసుకొని గిన్నెలో వేసేసుకుందాము. మిగతా పిండిని కూడా అదే ప్రాసెస్ లో చేసుకొని వడలు అయితే ఫ్రై చేసుకోండి. ఈవినింగ్ టైంలో పిల్లలకైతే పర్ఫెక్ట్ స్నాక్ ఐటమ్ అండి. మనకైతే టీ టైంలో పర్ఫెక్ట్ స్నాక్ ఐటమ్. ఖచ్చితంగా ఇంట్లో అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.